అమ్మా మేలు మేలాయే గంగా మేలాయే నమ్మే మేలాయే రమ్మ మేలుగలే రామారా బాలాయే నమ్మే పరమాయే నమ్మ అమ్మా ఎర్రాని చెట్ల కింద పల్ల కింద ఎత్తినాడు యాదవరాజు ఎందు వందనాలు 10 వందనాలు ఎర్రాని చెట్ల కింద పల్ల కింద ఎత్తినాడు యాదవరాజు ఎందు వందనాలు 10 వందనాలు ఆకాశాన పోరాలు చంద్రహారాలు అవి మా పెద్దమ్మదేవి అగ్గి గుండాలు గుండాలు సువర్ణారా శివాని పల్ల కింద ఎత్తినాడు యాదవరాజు ఎందు వందనాలు 10 వందనాలు కాశీ పోయే పక్షులన్న కళ్యాణవచ్చు కళ్యాణము గుర్తులన్నీ కడుదొరికినాడు ఆ భక్తిరయ్యా మోక్షమయ్యమ్మ తాగేది గంగా తన వేసుకునేది గంగా అంటూ ఆపేది గంగా ముట్టుకు ఆపేది గంగా ఆపేది సత్యని గంగా గంగ భవాని రామ 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 రాజు మల్లయ్య దేవదేవుడు మల్లయ్య దేవరాజు మల్లయ్య అమ్మా చెత్తెల్ల పుట్టిండు శబరీర భద్రుడు మార్చెంకలు పుట్టిండు మల్లన్న స్వామి ఆ మల్లన్న స్వామి శ్రీశైలమే కైలాసమే శ్రీశైలము ఆ శ్రీశైలము లోపల మల్లికార్జున స్వామి గంగ లోపల దిగిండు తడిపిడి స్థానం ఆడిండు అంగానికి అంగ పూజ చేసిండు లింగాన్ని లింగ పూజ చేసినాడు 6 గంటల పూజ గంటనాడు చేసిండు గంట పూర్ణ పూజ అర్ధగంట చేసిండు ఆ పులి చెరువు మీద జింక చెరువు వేసుకుంటూ మల్లికార్జున స్వామి ఆ జీవితము పదం ఎప్పుడు ఆడుతున్నాడు నా దేవుడు మల్లయ్య
శివునాంజనేయుని శివమైన ఉంటుంది. శివుని మించిన తాత లేరు, పార్వతి మించిన మాట లేరు. అయ్యో మల్లికార్జున స్వామి శంకరుడు ఆలోచన చేసిన బామా పార్వతమ్మ మన కొడుకు మల్లమ్మకి పెళ్లి మీద ప్రేమలు ఉండియాలి, అగ్గాల మీద భ్రమలు ఉండియాలి. మనం వెళ్ళిపోయి చెప్తే బాగుంటుంది బాబా పార్వతమ్మ ఇక్కడ పెళ్లి మీద ప్రేమలు ఉండియాలి. జాతి మైల తీసిండు, జగమైల తీసినాడు. భగవంతా తెల్లని మబ్బుల తెలియాడుతున్నాయి, మబ్బుల పక్షులు మరి ఆడుతున్నాయి. ఆ మల్లికార్జున స్వామి కోడే పురుడు మాడుతున్నాడట. ఆ దూరం పండమాడుతున్నప్పుడు అయ్యయ్యో మల్లన్న పెళ్లి కాని వాడు ప్రచారం చేయరాదు, ముక్కుట్ల పోయి ముచ్చలు పెట్టరాదు, నలుగుట్ల పోయి నవ్వరాదు. భర్త లేని దానికి భర్తాములు ఎక్కువ, భార్య లేనికి బాధలు ఎక్కువ. భార్య కాకపోతే వస్తే భర్త కావాలి, భర్త కాకపోతే వస్తే భార్య కావాలి. సత్య పురుషులు ఒకటైతేనే సమస్త దేవతం అంతా ఒకటి. అయ్యయ్యో మల్లికార్జున స్వామి ఇల్లు గల్లలు ముందుకు రారమ్మా. దేవుడు పడ్డారా స్వామి మల్లయ్యో ఇక్కడే దేవుడు దేవుడు మల్లయ్యో. ఆ రెండు గంట వేరు పక్షులు పోయిన శివుని పాదాలు కట్టినాయి. అయ్యయ్యో నాయన శంకర నీ కొడుకు మల్లన్నకు పెళ్లి మీద ప్రేమలు పుట్టించినా, లంగాల మీద భ్రమలు పుట్టించినా, నీరు పోసిన వారికి నారు వేయాలి, నారు పోసిన వారికి నీరు వేయాలి. మల్లన్న స్వామి ఆగ్ర మేఘ్రాన వస్తున్నాడట. అయ్యయ్యో మల్లన్న స్వామిని కచ్చబలి మీద కైమంతరించి మల్లన్న మీద కొట్టినప్పుడు చిన్నవాడావు కొడుక శ్రీశైలవాస శ్రీశైలవాస శ్రీశైలాము పర్వతము గురరాది కొడుక కొడుక మల్లయ్య. పాల్వాడు వచ్చినాడు కొడుక మల్లయ్యో చిన్ని మల్లన్న రెండు కొట్టినాడయ్యా రాజు మల్లయ్య దేవుడు మల్లయ్య. ఆయన శంకర నీ దగ్గరికి రెండు గండలేరు పక్షులు వచ్చినాయి కదా, నా చేతికిస్తే చూడముతోని ఖండాలు నరుకుతా. కొడుక మల్లయ్య భయపడి కాసుకున్నోడు కొట్టరాదు, పబ్బతి పట్టిన కోతులు కొట్టరాదు, పచ్చిగడ్డిని నేను గోదలు కొట్టరాదు. పక్షులే మల్లయ్య నా పేరు చెప్పు కుమారక. నాయనా నేను పెళ్లి కాని వానంట, పెద్దానం చేయరాదంట, ముగ్గురు పోయి ముచ్చులు వెళ్ళరాదంట, నలుగురు పోయి నమ్మరాదంట. కొడుక మల్లయ్య పక్షులన్న మాటలేము తప్పులేము కుమారక. పెళ్లి కాని వాడు పెద్దాన చేరాడు, ముగ్గురు పోయి ముచ్చులు వెళ్ళరాడు, నలుగుట్లో పోయి నమ్మరాదు కుమారక. నాయన నాకు అన్నకు రుచి తెలుసు కానీ ఆడవాడు రుచి తెలియకపోవాలి. కొడుక మల్లికార్జున ఎప్పుడైనా గుర్తు పెట్టుకోకుండా భార్య భర్తలు కూర్చొని ఏ పూజ చేసిన కానీ ముక్తి మోక్షం. ఈడికి ఉండాలి, చోడికి చోడు ఉండాలి. భార్య కాకపోతే వస్తే భర్త కావాలి, భర్త కాకపోతే వస్తే భార్య కావాలి. కొడుక మల్లికార్జున నువ్వు పుట్టినవు కానీ నీ తగ్గట్టు పిల్ల పుట్టలేదా?
కొడుక మల్లికార్జున స్వామి ముత్తమంత ఆడదాని కోసము నువ్వు వేషాలు కట్టాలి, పాడమంత ఆడదాని కోసం 12 వేషాలు కట్టాలి. ఆ భగవంతుడు మల్లికార్జున స్వామి ఎంతకైనా కానీ నాయన కడప దాటుతుంటే కన్న తల్లి దివనార్తి కావాలి, ఇంట్లోకేమి బయటికి వెళ్తుంటే ఇంటి ఇల్లాలు దివనార్తి కావాలి. కొడుక మల్లయ్య మొదటి ఆదివారమేమో నీ పూజ, సోమవారమేమో శివుని పూజ, మంగళవారమేమో శనిదేవుడు ఎల్లమ్మ పూజ, బుధవారం నాడు అయ్యప్ప స్వామి కాశమ్మల కోసమ్మల మైసమ్మల పూజ, గురువారం నాడు గురుల పూజ దత్తాత్రేయ పూజలు, శుక్రవారం ఏమో లక్ష్మీదేవి సంతోష మాత పూజలు, శనివారం నాడు వెంకటేశ్వరుడు నరసింహస్వామి హనుమంతు పూజ. పొద్దుగాల వేసి తండ్రి కాళ్ళు మొక్కి కాశీ విశ్వనాథుడు పూజ చేసినట్టు కొడుక మల్లయ్య ఇడుతో పోతున్నావు, జోడితోని రారా, బలవంతంగా పోతున్నావు, భాషగానితో రారా. రామ 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 రఘురామ దేవా రామ 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 రామ. తల్లిదండ్రి మాట నినని బిడ్డలెందుకు రోరన్న, తల్లిదండ్రి మాట నినని అయ్యమ్మకు అన్నం పెట్టరి, కొడుకులెందుకు రోరన్న, అయ్యమ్మకు అన్నం పెట్టరి, అత్తమామ సేవ చెయ్యని కోడలెందుకు రోరన్న, అత్తమామ సేవ చెయ్యని, మొక్కు దేవరమియని దేవుడు ఎందుకు రోరన్న, మొక్కు దేవరమియని, కన్ను సైగా తెచ్చుకోండి, బాగా ఎందుకు రోరన్న, కన్ను సైగా తెచ్చుకోండి, ఆపదొస్తే ఆదుకోని చుట్టరెందుకు రోరన్న, ఆపదొస్తే ఆదుకోని, బండి కడితే నడవాని ఎట్లు ఎందుకు రోరన్న, బండి కడితే నడవాని, గుడ్డివాడికి అడ్డమిస్తే ఫలితమేముంది రన్న, గుడ్డివాడికి అడ్డమిస్తే పిల్లము పుల్లమీయము ఇగరాదయ్యో నరుడా ఇగరాదయ్యా, అల్లునికి అప్పు ఇచ్చి అడగరాదయ్యో నరుడా అడగరాదయ్యో, అల్లునికి అప్పు ఇచ్చి అడగరాదయ్యో, ఇంటి ముందు పాతబాయి తొగరాదయ్యో నరుడా తొగరాదయ్యా, ఇంటి యొక్క దూరేలు చెట్టు పెట్టరాదయ్యో నరుడో పెట్టరాదయ్యో, అయ్యో భగవంతా. ఆ మల్లికార్జున స్వామి నరగూరు అడవి లోపలికి వస్తున్నాడు, మట్టికుండెంతలో మానవ జన్మమంతా, ఆవు పాలు ఎన్నాళ్ళు ఈ ఐశ్వర్యం ఎన్నాళ్ళు, స్వర్ణపాలు ఎన్నాళ్ళు ఈ భాగ్యం ఎన్నాళ్ళు, సిద్ధ పులుపు ఎన్నాళ్ళు ఈ శ్రీమంతం ఎన్నాళ్ళు, రాగ కోట్లు సంపాదించిన మనం పొట్ట కోసమే, నీళ్లు బతికినా మనం కాటి కోసమే, పురిగి హౌస్ పోసుకొని గుంజ కట్టినా కానీ 100 ఏళ్ళు మనం బతకనికి రాలేము భూమి మీద. ఇవాళ నడమంత్రాల శ్రీరావత్తు నరం మీద పుట్టు పుట్టొద్దు, ఇలా ఉన్నదాని ఉరుకులాడొద్దు, రేపు లేదని ఏడవ రాదు. నెలకు ఒక 15 రోజులేమో వెన్నెల, 15 రోజులేమో అమాస. అయ్యయ్యో భగవంత, బ్రహ్మ రాసిన రాత మారు రాత లేదు, మసిపెట్టి తోడు పంగరోలు
రాజు అయ్యి మంత్రి కావచ్చు, మంత్రి అయ్యి రాజు కావచ్చు. మనం ఇవాళ ఇట్లా రేపు మంట చేసిన దాన ధర్మమే వచ్చుడు తన ఎంత. ఆ మల్లికార్జున స్వామి పెళ్లి కానీ ఎప్పుడైతే బయలుదేరిందో ఆ నరగోరాడి లోపల ఆగమైపోయిన మల్లన్న స్వామి ఏమిరా నా పెళ్లి మీద మన్ను అయ్యే నేను పిల్ల జాడల బయలుతే పుల్లి రీతిగా అయిపోతే, బాల జాడల బయలుతే బల్లి రీతిగా అయిపోతే, జండపాల గుండె మీద ఎక్కిండు దేవుడు. నాలుగు వెయ్య పట్టిండు, పిల్లలు వెయ్య వేసిండు, ఎక్కలేని దుఃఖం వచ్చే మల్లయ్యకు, ఎక్కలేని దుఃఖం వచ్చే మల్లయ్యా. ఓ అమ్మ పార్వతమ్మ పార్వతి నువ్వు పూజ చేసి నన్ను గంటమమ్మో, నువ్వు నోమి నన్ను అన్నావే అమ్మా. నీ నోము బాగలేదా బాగలేదా, నేను ఏ జన్మలు ఏమి పాపం నేను చేసినా ఈ జన్మకు నాకు కూడా వచ్చినదా. మాయ విసిన మంగళమ్మ మంగళమ్మ మట్టి వల్ల వాత వెళ్తే నాయమ్మ నీవు, పొట్టు వేస పేరము సాని భోగమ్ము సాని మొండిగల్ల వెయ్యలేము నాయమ్మ నీవు. అందుకే అంటారమ్మా ముఖం పొత్తుకుంటోళ్ళకేమో రాత సక్కం ఉండదంట, ముఖం బాగనేళ్ళకేమో రాత సక్కం ఉండదంట. అన్నమున్నోనికి పిల్లలు ఇయ్యడు, పిల్లలున్నోనికి అన్నం ఇయ్యడు, అన్నున్నోనికి భగవంతుడు సుఖం ఇయ్యడంట. అందుకే అంటారమ్మా అయ్యమ్మ లేని పిల్లలు అడివమ్మ పాలు, తల్లిదండ్రి లేని పిల్లలు దయ్యాల పాలు. తల్లి చచ్చిపోతే తండ్రి మునిగిపోయినట్టు, తండ్రి చచ్చిపోతే తరము వాసినట్టు. మండేటి మంట కూడా కనబడతారమ్మో, అమ్మ కడుపుల బాధ కూడా కనబడదమ్మో. ఒరపించపోతురైతే ఈ లోకములా నేను గోడిగుడ దత్తులైతే జంగమయ్యో నాయనా శంకరా. అందరికి ఒక రాత రాసిన ఒక రాత రాసినవా అంటారమ్మా. అందరూ దేవుడు పూజ చేస్తే వాళ్ళ పూజ కట్టినమా శంకరా. అందరూ మైసాచి పూజలేసే ఈ పుల్ల పీకల పూజ కట్టినమా. ఎవరికది ఎట్లా ఉందో తెలవాలమ్మో. మల్లొద్ద జన్మముల జన్మములో ఈ రాత నాయకయ్యా భగవంతుడా, నేను సేర్లేని ఉయ్యాలనైతే లోకములో కాలలేని పొంగురాని నేనైతినా. అందుకే అంటారమ్మో 10 రూపాయలు లేకుండా పాలోకి దిగకుండాలి, వంశం సంపాదించిన పైసలను ఉండాలి, వంశ కొడుకులతో ఉండాలంటారు. ఏమి లేదు ఎందు భగవంతుడా. అమ్మ గోడు 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 మల్లయ్యో, గోడు గోడ ఉన్నదమ్మా దేవుడు. ఆ మల్లికార్జున స్వామి కలకల 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 కన్నీరు తీసినప్పుడు శివునాకి లేని శివైన ఉంటని శివుడిచ్చిన దాత లేరు. కన్నీరు కైలాసం అందులో పూల వరుసమై ఉడుస్తున్నదంట. అయ్యో మల్లన్నకు బుద్ధి చెప్పాలంటే అమ్మవారి ఎల్లమ్మ, పుట్టల్లో పుట్టింది పుట్ట పుట్టలు ఎల్లమ్మ, నంది పుట్టలు ఎల్లమ్మ, నాగార బెల్లమ్మ. అమ్మవారి ఎల్లమ్మ తొలుకొని రావాలంటే కొడుక గణపాతి మా పేరు మా ఊరం పోవాలి, ఎల్లమ్మ తొలుకొని రావాలి. పొలు పేరు తోట కోటొక్క పంట, నువ్వు సెను పేరు నూటొక్క పంట. ఒకసారి అస్సం పెట్టాలి, మానస్సం పెట్టొద్దు. ఆ మల్లన్న కూర్చున్న గుండుకు పొద్దునప్పుడు ఎవడెవరు అన్నప్పుడు తమ్ముడా గణపాతి అన్నాడు. చెరుకే తీపి గనక చెరుకు తినుకుంటూ తినుకుంటూ వస్తుడు గణపాతి. రావు రావు
అక్కనే రావు రావు అక్కనే ఓ యొక్క ఎల్లమ్మనే తమ్ముడిని నేనొచ్చినా ఓ అమ్మ ఎల్లమ్మనే ఆ అమ్మవారి ఎల్లమ్మ ఎవరో బయటకు వచ్చిందనుకోని నీవు లోసి నివాళం ముట్టించుకోని తమ్ముడా గణపాతి అమ్మ బాగుందా నాయన బాగుందా అడుగుతుంది ఎల్లమ్మ ఎంతకైనా కానీ ఆడపిల్లలకు అమ్మ మీద నాయన మీద ఉంటుంది కానీ అన్నది అమ్మల మీద ఉండదు అందుకోసమే ఆడపిల్లలు లేదు సాగు కావద్దు లోకముల అమ్మ నాయనకి ఏమన్నా అయిందంటే ఆడపిల్ల ఏడుస్తే లోకం అంతా ఏడుస్తుంది అంటారు మగ పేరున్న ఇల్లు ఎరది మోతుకులు నడువు ఎరది అక్క నేను రాగానే నేను నన్ను అడగలేవు కానీ అమ్మ బాగుందా నాయన బాగుందా అడుగుతున్నావు కొట్టేది ఎండలా నీ పెట్టేది గాలిలో చూడక తమ్ముడా ఇచ్చి ఆడపిల్ల ఇల్లు ఇంట్లో పడతావా అన్నప్పుడు కొమ్ముల బర్రలేకి వస్తాడు గణపాతి నా అక్కకింత మంచి ఇల్లు అని తర్వాత నన్ను గుల్లగొట్టిండు ఆ అక్క ఎల్లమ్మ నా పెయ్యంత 6 మంటలు వండుతుండే నేను జానార బండల తానం ఆడను బాయి లోపల వచ్చిండు తానం ఆడిండు నా అక్కకింత మంచి బాయాన్ని దూకినప్పుడు మూట బొక్కల్లాన్ని ఒలిపోయింది ఉండాల పాయసము తిన్నాడు తమ్ముడా గణపతి